దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క 21 దినము మరి ఉపవాస దినాల్లో ఆశీర్వాదములు మరి ప్రార్థన ద్వారాగా మనం ఎలా జయించగలుగుతామంటే, ఏదైనా సరే ఈ లోకంలో జయించాలంటే ఉపవాసాల ప్రార్థనల ద్వారాగానే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం. దేవుని యొక్క ఆశీర్వాదము మనకు కావాలనుకుంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మనం దుఃఖించి మనస్పూర్వకంగా తిరిగితే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా మనం చూడవలసిన వచనము, ఆయన చెప్తున్న మాట అంటే, హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తెరుస్తున్నాడు. రెండవదిగా రాతి గుండెను కూడా మాంసపు గుండెగా చేస్తున్నాడు. ఎజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో, వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.